ఈ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి యువ నాయకుడు లోకేష్ గారిని వారి రెసిడెన్సీలో కలిసి 12:30కు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కలిశాను. ఎన్నికల కంటే ముందు 1 year బిఫోర్ దాదాపు 4 times కలిశాను. ఢిల్లీలో, మంగళగిరిలో, వైజాగ్ లో. ఈ రోజు కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పాను. కంగ్రాచులేషన్స్. ప్రధానమంత్రి గారు నాకు తెలిసినంత వరకు 2014లో ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఏ జాతీయ నాయకులకు కానీ ఒక డిన్నర్ అంటే పిలవచ్చు, బట్ ఒక డిన్నర్ మీటింగ్ పిలిచి ఏకాంతంగా 2.5 hours దాంట్లో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, తర్వాత లోకేష్ గారు చేస్తున్న పని గురించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తను తెప్పించుకున్న నివేదికలు కానీ రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను వారిని కామెంట్ చేయమని లేదు, అడగలేదు, బట్ ఎలివేషన్ స్కైకి తీసుకెళ్ళాడు మోడీ గారు. అంటే భవిష్యత్తు ఉంది. కొన్ని సూచనలు కూడా చేసి ఉంటాడు అతనికి. యు ఆర్ ది బ్రైట్ ఫ్యూచర్ అని అదేదైతుందో లోకేష్ గారు ఏదైతుందో. కానీ ఈ నేను చూసినంత వరకు రాజకీయాల్లో నాకు 77 సంవత్సరాలు వస్తుంది. 67 నుంచి క్షుణ్ణంగా రాజకీయాలు పరిశీలిస్తాను. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్ గా చాలా పుస్తకాలు చదివి, పేపర్లు చూసి, బట్ చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. దానికోసం అతనికి కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను. నిన్న ఈవినింగ్ అపాయింట్మెంట్ వారికి అడగానే వాళ్ళ పిఏకి చెప్పేది కాంటాక్ట్ కమ్మన్నది 12:30 నేను పోయాను, కలిశాను. వారితో నేను ఫస్ట్ టైం ఫోటోగ్రాఫ్ కూడా ఎప్పుడు దిగలేదు. మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను. సో వారికి చెప్పాను చాలా విషయాలు, కొన్ని పొలిటికల్ కూడా మాట్లాడాలనుకుంటే అవి చెప్పే విషయాలు కాదు. నాకుండే జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడున్న పబ్లిక్ ఫీడ్బ్యాక్. బట్ ఈ ఎక్స్చేంజ్ కొన్ని గతంలో కలిసినప్పుడు ఒక విషయం మాట్లాడినప్పుడు అది నేను నెక్స్ట్ హైదరాబాద్లో కలిసి ఒక రిపోర్ట్ లెక్కిస్తా అని చెప్పాను నన్ను అడిగినప్పుడు. సో ఇప్పుడు ఏదైతుందో దాన్ని చేసి మళ్ళీ కూడా ఏదైతుందో ఒక డీటెయిల్ ఆఫ్ డాటా ఇస్తానని చెప్పాను రాబోయే రోజుల్లో. సో అలాగే ఈ లిక్కర్ స్కాండల్ గురించి ఏదైతుందో చాలా బర్నింగ్ ఈ రోజు ఏదైతుందో దేశ చరిత్రలోనే ఒక నేషనల్ మీడియా కానీ, తర్వాత 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానీ, పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ ఎక్కడ జరగనంత ఒక విచిత్రమైన పరిణామాలు కంటే 2019 నుంచి 24 వరకు జరిగాయి. దాని మీద పత్రికల కథనాలు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వివరణ ఇచ్చినట్టుగా నాకు 2 ప్రెస్ మిత్రులు ఏమంటారు ట్రోల్స్ అవి పంపించారు. సంతకాలు ఎక్కడ ఎవరంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు, మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు. కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ, నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి కానీ సారా మామూలు చేశారు. సారా మామూలు కూడా 83-84లో రైడింగ్ పార్టీ అంటారు. బొత్స సత్యనారాయణ రైడింగ్ పార్టీ అంటే అప్పుడు సారా మామూలు ఉండే ఈ బట్టీలు పెట్టేవారు. ఏది ఇప్ప పువ్వు, తర్వాత ఈ టైం వెళ్తాడు, వాటిని అక్రమ సారా గుడంబ అమ్మేవాళ్ళు. దాన్ని ఏదైతుందో ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఎవరైతే సారా మామూలు తీసుకుంటాడో అతను ఏదైతుందో ఓ రౌడీ పార్టీని పెట్టి ఓ జీబులు పెట్టేదైతుందో ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి రైడ్ చేసేదైతుందో చేస్తా ఉంటాడు. రైడింగ్ పార్టీ అంటే మామూలు ఒక వర్కర్, ఒక గన్మెన్ అనుకోరాలని బతుకుతారు. వరంగల్లో వరాల రాజు గారని వెస్ట్ గోదావరి, మాగడ్డి గారు కూడా అప్పుడు చౌదరి గారు కూడా పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్ మా దగ్గర కూడా ఆదిలాబాద్, కరీంనగర్ చేశారు. వారు కూడా నేను ఎమ్మెల్యే కాకముందు పరిచయం, ఎమ్మెల్యే అయినాక నా కాలేజీ కూడా ఎక్సైజ్ దాంట్లో నేను ఏదైతుందో 4 lakhs పెద్ద పెళ్లికి రేజ్ చేయడం జరిగింది. తో దాంట్లో పనిచేసిన వాడు ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో క్యాబినెట్ స్టేటస్ ఉంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను 80లో హోల్సేల్ వైన్స్
80లో 1980 45 years బ్యాక్ హైదరాబాద్ లో మా మిత్రులతో హోల్సేల్ ఒక వైన్ షాప్ పెట్టారు. హోల్సేల్. అలాగే దేవరాజు గారు ముఖ్యమంత్రి, వారు అప్పుడు లైసెన్స్ ఇచ్చారు. స్టార్ట్ అయింది. గుండూరావు గారు అయిన తర్వాత 81లో స్టార్ట్ అయ్యాది కర్ణాటకలో. దేవరాజు గారు పార్లమెంట్ లో ఓడిపోగానే ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యారు, రాజీనామా చేశాడు. ఆల్కహాల్ కోట, ఈథర్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్, సాల్వెంట్ ఆయిల్. ఆ సారాన్ని ఆల్కహాల్ని ఓ 300 లీటర్ల నీళ్లు కలిపి 500 సారా అమ్మేవారు. అది అంతకుముందు బాటలు ఉండే. రామారావు గారు వచ్చిన తర్వాత బాటలు పోయి పాకెట్లు చేశారు. అక్రమ పాకెట్లు కూడా చేశారు. ఈ రోజు దేవేంద్ర గౌడ్ 100 కోట్లు సంపాదించింది అక్రమ సారా మిషన్లే. ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్నటిదాకా మంత్రి చేశాడు. అప్పుడు జడ్పీ చైర్మన్ ఉండే ఆదిలాబాద్ 87లో. ఆయన అక్రమ సారా మిషన్లు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ప్రభుత్వం సప్లై చేస్తే 1 లీటర్ అంటే 10 ప్యాకెట్లు అనుకోండి, లీటర్ 100 గ్రాములకు 1 ప్యాకెట్, 10 ప్యాకెట్లు గవర్నమెంట్ ఇస్తే 70 రూపాయలు అనుకోండి. మనమే అల్కాలు తెచ్చుకొని అటువంటి సారా మిషన్లు, అక్రమ సారా మిషన్లు నిర్మల్లో 2, ఆదిలాబాద్ 1. ఈ రోజు పత్రికల్లో బంధించుకుని ఆ పత్రిక నా దగ్గర లేవనుకోండి. ఈజ్ ద ఫ్యాక్ట్. 88 డిసెంబర్ 20 రామారావు గారు ఆదిలాబాద్ టూర్ కంటే ముందు 13 నాడు ఇంటర్వ్యూకి ఇవ్వలేదు. మీరు వచ్చే లోపల ఈ అక్రమ సారా మిషన్ నిర్మల్ 2, తర్వాత సిర్పూర్ కాలువలు, ఈ 3 గిట్ట మీరు చేయకపోతే హైదరాబాద్ నుంచి పత్రికా విలేకరులను, ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి ఆ సారా మిషన్లు పబ్లిక్ ద్వారా ఊడబీకి వచ్చి మీ సాగర్ టాకీస్ గేట్ ముందు, సాగర్ టాకీస్ అంటే ఆఫీస్ ఇంట్లో ఉండేవారు రామారావు గారు. రోడ్ నెంబర్ 13 కాదు, 13 ఏమో 94, బట్ 83 to 88 హ్యాబిట్స్ తన సొంత ఇంట్లో ఉండేవారు. దాని ముంగట సాగర్ టాకీస్ ఉండేది. ఇది హ్యాబిట్స్ సాగర్ టాకీస్ గేట్ల ముందు వేస్తా అంటే 18కి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. 18 నాడు అక్కడ సారా మిషన్ సీజ్ చేసేశాడు. జడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ 87లో ఎంటైర్ పబ్లిక్ వేయాలంట జడ్పీ సిస్టమ్. జిల్లా అందరూ ఓట్లేయాలి. అట్లా 21 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ సిస్టమ్ వచ్చింది. సమితి పోయి మండల వ్యవస్థ వచ్చింది. తో నేను అడుగుతున్నాను, డిస్టిలరీలు మా హయాంలో 1 భలే 100% కరెక్ట్. డిస్టిలరీలు ఇవ్వడం తప్పు కాదు, కానీ డిస్టిలరీలను క్యాప్చర్ చేసుకోండి. మీరు ఏ బ్రాండ్లు అయితే దేశమంతా ఉంటాయో అన్ని రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, మ్యాక్డాల్ అనుకోండి, ఓల్టాల్ అనుకోండి, మ్యాక్సన్ హౌస్ అనుకోండి, పీటర్ స్కాట్ అనుకోండి, తర్వాత ఏదైతుందో లోకల్ బ్రాండ్ అంటే ఇప్పుడు భూమి గిమ్ములు పెట్టింది కదా, మా దగ్గర కూడా లోకల్ గా ఉంటాయి. ప్రెసిడెంట్, లంబాడి. మేము 80లో హోల్సేల్ చేసినప్పుడు మాకు 3 రూపాయలకు వస్తుండే క్వార్టర్. దాన్ని మేము 6 రూపాయలకు ఇచ్చేవాళ్ళం రిటైల్ షాపులు. వాళ్ళ మీద 11 రూపాయలకు అమ్మేవాళ్ళు. ఈ రోజు ఇప్పుడు 99 ప్రభుత్వం ఉంటుంది, 105. మొన్నటి వరకు 230. ఈ లోకల్ అల్కహాల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. దానికి ఏదైతుందో ఆ స్పిరిట్ లో కొంత మెడిసిన్ టైప్ వేస్తారు, దానికి ఓ లేబుల్ పెట్టుకుంటారు. అదేదైతుందో చీప్ లిక్కర్ అంటారు. చీప్ లిక్కర్ 230. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 90 ఉంది, ఇప్పుడు 90లో 105 అయింది. అంటే ఒక 130. తో ఇది భారతదేశ చరిత్రలో మేము ఒక మెమో తీసుకోవాలంటే అంటే 69-70 ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ లో చాలా కట్టాలి. ఈ రోజు టీ కొట్టుకుపోతే 10 రూపాయలకు డిజిటల్ ఏది గూగుల్ పేనా ఫోన్ పే అంటున్నాం. 10 రూపాయలు ఒక సిగరెట్ తీసుకుంటే చేస్తున్నాం. ఎందుకు క్యాష్ చేసినావు? కారణం ఏంటి అంటే నీకు డిజిటల్ పేమెంట్ లో ఇస్తే నష్టమే వచ్చింది, క్యాష్ పేమెంట్ చేయడానికి కారణం ఏంటి? దాని మీద ఏమైనా డిస్కస్ జరిగిందా? అది ప్రజలకు వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, అంబటి రాంబాబు చెప్తారా, సారా మామూలు బ్రాండీ షాపులు చేసిన బొత్స సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు చెప్తారా? ఎక్కడ వేదిక పెట్టా? నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని, పౌరుణ్ణి. ఇది అన్యాయం జరిగింది అనేది నేను చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చినాక పేపర్లు చూసిన మా దగ్గర రావడం లేదు. సార్ ఒరిజినల్ ఏదైతుందో ఒక లిక్కర్ మ్యాక్డల్ తీసుకుంది అనుకోండి, కేస్ అంటే 12 ఫుల్ బాటిల్ ఉంటే కేస్ అంటారు. 600 రూపాయలు. ఎక్కడ మెక్డోల్ తెలంగాణలో ఇచ్చిన, కేరళలో ఇచ్చిన, కర్ణాటకలో ఇచ్చిన, తమిళనాడు ఇచ్చిన, మహారాష్ట్ర ఇచ్చిన. ఇక్కడ ఎంత? 1300. ఈ 700 డైరెక్ట్ గా ప్రభుత్వం పర్చేజ్ చేస్తుంది, ప్రభుత్వం పే చేస్తుంది. హోల్సేల్ ప్రభుత్వం కనుక, రిటైల్ కూడా ప్రభుత్వమే. ఈ 700 మనం డైరెక్ట్ క్యాష్ ఛార్జ్ చేసేది అవుతుంది. దానికి వస్తుంది కిక్ బ్యాక్. నిన్న ప్రముఖంగా ఏదైతుందో ఆంధ్రజ్యోతిలో అండ్ ఈనాడులో ఏదైతుందో ప్రముఖంగా వచ్చింది. అది కంపెనీస్, ఏ కంపెనీస్ ఈ విధంగా ఏదైతుందో అంటే దాదాపు ఒక కేసు మీద ఫుల్ బాటిల్స్ అయితే 12, హాఫ్ అయితే 24, క్వార్టర్ అయితే 48 కేసు అంటున్నాను. కేసు
ఒక బాటిల్ వస్తాయి. ఫుల్ బాటిల్కి ఏదైతుందో 700 ఉంటే హాఫ్ బాటిల్కి ఏదైతుందో ఈ లేబుల్ ఛార్జ్ అండ్ బాటిల్ ఛార్జ్ ఉంటుంది కదా, 15-20 రూపాయలకి ఉంటుంది. క్వార్టర్కి ఏదైతుందో ఒక 30 రూపాయలు ఉంటుంది. 700 ఉంటే 720, 750 అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో కిక్ బ్యాక్స్ ఈ రోజు కొన్ని పత్రికల్లో కథనాలు ఇచ్చినప్పుడు 3,200 కోట్ల రూపాయలే కిక్ బ్యాక్ అనేది స్టోరీ వస్తుంది. లీకులు 1,00,000 కోట్ల 99,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు క్యాష్ బిజినెస్ అయింది. టోటల్ 4.5 years. ఎందుకు క్యాష్ బిజినెస్ అయింది? 94-95% క్యాష్ బిజినెస్ అయింది. ఎందుకు క్యాష్ అయింది? ఈ రోజు ఎక్సైజ్ యాక్షన్ ఎక్కడ పూర్వం 20 ఏళ్ల కిందనే క్యాష్ తీసుకోవడే కావాలి కాదు, డీడీ చేయాలి, డీడీ తయారు చేయాలి. ఈ రోజు పోలీస్ ఏదైనా చాలా చేసింది అనుకోండి, 20 రూపాయలు 30 రూపాయలు క్యాష్ ఇంతకుముందు రిసిప్ట్ ఉంటుండే, ఇప్పుడు రిసిప్ట్ లేదు. రిసిప్ట్ పోయి ఏదైతుందో ఇదే ఫోన్ పేనా గూగుల్ పేలో చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు క్యాష్ ను ట్రాన్సాక్షన్ ఎందుకు చేసారు? ఇది వివరణ ఇవ్వవలసిన ప్రజలకు అవసరం ఉంది. దానివల్ల మీకు డిజిటల్ పేమెంట్ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమి అభ్యంతరము, ఏమైనా నష్టం వచ్చదా, క్యాష్ వల్ల ఏం వెసులుబాటు అవుతుంది, ఇది చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీంట్లో క్లారిటీగా బంగారం డొల్ల కంపెనీ వరకు ఏదైతుందో సిమెంట్ కంపెనీ పెట్టినప్పుడు ఇండియా సిమెంట్, దాల్మియా, మెట్రిక్ ప్రసాద్ ఇంకా పలువురు ఏదైతుందో పెట్టుబడులు పెట్టారు. పెట్టాక ఏమైంది? ఒక కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ 51% 49 మేనేజ్మెంట్ వీళ్ళది. ఏం చేశాడు? ఇండియా సిమెంట్ 110 కోట్లు పెట్టిండు. ఆయనకు వచ్చింది ఎంత? 200 కోట్లు వైట్ ఏదైతుందో ఆయనకు వచ్చింది. బట్ ఆ 200 కోట్లు మళ్ళా ఏదైతుందో క్యాష్ గా రిటర్న్ తీసుకున్నాడు. ఇండియా సిమెంట్ కానీ దాల్మియా కానీ అదే సేమ్ పద్ధతిలో ఏ విధంగా అయితే సిమెంట్ కంపెనీలో కానీ సాక్షిలో కానీ పెట్టుబడులు ఎలాగైతే వచ్చినాయో ఇదే సిస్టమ్ ఏదైతుందో ఈ లిక్కర్ పాలసీలో కూడా సేమ్ అడాప్ట్ చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను, సజ్జల శ్రీధర్ గారు ఎస్పీ రెడ్డి గారి అల్లుడు బిడ్డ నుంచి అది మీరు టేక్ ఓవర్ చేసి మీరు ఏదైతుందో బ్రాండ్ చేసిందా వాస్తవా కదా? ఈ రోజు పాలసీ డిసిషన్ అనేది ప్రభుత్వం అయితే సబ్ కమిటీ అధికారులు ఎక్సైజ్ అధికారులు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్ కూర్చుని డిస్కషన్ జరిగిందని ఆయన ఓపెన్ చెప్పాడు. ఇక్కడ ఒకసారి జరిగింది, తర్వాత నేను దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కొంతే చెప్పాను, రాబోయే రోజుల్లో మొత్తం బట్టలు ఎక్కడికక్కడికి ఇస్తాను చెప్పాడు. కర్త కర్మ ఎవ్రీథింగ్ రాజకేశ్వర రెడ్డి అని చెప్పాడు. ఈ రోజు రన్ చేసింది రాజకేశ్వర రెడ్డి. కరెక్ట్ గా టెలిఫోన్ దొరికాయి, కన్వర్జేషన్ దొరికింది. డోలా కంపెనీలకు ఏదైతుందో బంగారం ఏదైతుందో డిస్టిలరీ కంపెనీలు బంగారం కొని బంగారం ఎట్లా చేసేది ఇవన్నీ బయటకు వచ్చాయి. ఖచ్చితంగా దీంట్లో ఏదైతుందో దొరికిపోయారు. కాకుండా మీ పార్టీ పక్షాన్ని మీరు ఈ రోజు డిస్టిలరీలు ఇవ్వలేదు, డిస్టిలరీ నుంచి అవసరం లేదు, డిస్టిలరీ కంట్రోల్ మీరు పెట్టుకున్నారు. ఈ రోజు మ్యాక్డోల్ విస్కీ ఎంటైర్ సౌత్ కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి మొదలుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబమే నడుపుతున్నది. ఆ బ్రాండ్ 3.5 సంవత్సరాలు మ్యాక్డోల్ విస్కీ అనేది మీరందరూ సాక్షి సార్. పిట్స్కాట్ దొరికిందా? మ్యాక్డోల్ విస్కీ దొరికిందా? మ్యాన్సన్ దొరికిందా? టీషర్ట్ దొరికిందా? అన్ని ఎక్కడో బ్రాండ్ పెట్టేది అవుతుందో అడ్డగోలు రేట్లు వేసేది అవుతుందో డిస్టిలరీలు కంట్రోల్ చేసుకున్నాం. కొన్ని నువ్వే రన్ చేసావు. ఈ రోజు శరత్చంద్ర రెడ్డి అఫీషియల్ గా 110 కోట్లు అఫీషియల్ గా వైట్ మనీ ఇచ్చాడు. దాంట్లో సజ్జా గారికి 45, అదాని అనే టైంకి ఏదైతుందో 50, 110. ఆ 45లో ఒక రాజకీయ నాయకుడికి 5 కోట్లు క్యాష్ గా 5 కోట్లు క్యాష్ గా 3 కోట్లు వైట్ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆయనకు లోన్ ఇప్పించినందుకు 8 కోట్లు అవుతుందో ఆయన ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రన్ చేయాలి సార్. డిస్టిలరీ అది సిక్ ఉండే నంద్యాల ఎస్పీ రెడ్డి అని ఎంపీ గారు ఉంది, వారిది ఏదైతుందో ఆ డిస్టిలరీ. ఈ విధంగా ఏదైతుందో ఖచ్చితంగా దీంట్లో 3,200 కోట్లు కాదు, పూర్తి ఎక్కువైనాక మీరు మళ్ళీ నేను వస్తాను వారం 10 రోజులకు ఇవన్నీ వచ్చినాక కొన్ని 25-30 వేల కోట్లు. అంటే ఒకటేమో మోర్ దెన్ 600 నుంచి 1,300 నుంచి 700 క్యాష్, మళ్ళీ ఈ 600కి ఎవరైతే సప్లై ఇస్తుందో దాంట్లో పర్సెంటేజ్. సో ఈ విధంగా ఏదైతుందో ప్రజల ఈ రోజు నేను షాపులు తక్కువ చేసిన అంటున్నాను. ఏం చెప్పారు మీరు? ఎన్నికల్లో విడతల వారీగా మేమవుతుందో వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధంతో ఎన్నికలు పోతారు. అటువంటిది 30,000 కోట్లు టర్న్ ఓవర్ ఎంత అవుతుంది 5 ఏళ్లలో ఇన్కమ్ చూపి రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్
బ్రెవరీస్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున 30,000 కోట్లు అప్పు తీసుకున్నారు.